హిందువుల ప్యాంట్లు ఇప్పదీసి మర్మావయాలు చూసి కాల్చారు. హిందువుల్ని కాల్చడం కోసమే పాకిస్తాన్ నుంచి వచ్చారు. పాకిస్తాన్ నుంచి రావడానికి కారణం మీరే కదా మోడీ గారు, మీ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్, మీ చేతకంతనమే కదా అని అడగడానికి ఒక్కడు కూడా ముందుకు రావట్లేదు. ఎందుకంటే వీళ్ళంతా మోడీ భక్తులు. ఓకే, అయితే కొంతమంది కాశ్మీర్ నుంచి ప్రాణాలతో బయటపడిన వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుట్లో మన వాళ్ళు వెళ్ళి వాళ్ళతో ఇంటర్వ్యూ చేసి చూడండిరా అని ఒకడు ఎవడో ఉంటాడు, వాడి పేరు హిందూ ఛానల్స్ పెట్టుకుని బతికే చందాలు ఆడుకొని బతికే ఏదో నా కొడుకు కొంతమంది ఉన్నారు. ఆడే చూడండిరా నా కొడుకల్లారా అని బూతులు మాట్లాడుతూ వాడొచ్చి హిందువులు చంపాడురా, హిందువులు కోసాడురా, చూడండిరా ఆవిడ చెప్తుంది అంటూ ఆవిడ వీడియో ప్లే చేశారు. ఏ వీడియో ప్లే చేశారంటే చూడండి ఒకసారి ఈ వీడియో. మమ్మల్ని కాల్చింది అడిగినప్పుడు క్వశ్చన్ అడిగింది ముస్లిమ్సే, కానీ మేము ఇక్కడి వరకు వచ్చి మమ్మల్ని హెల్ప్ చేసింది కూడా ముస్లిమ్స్. కాశ్మీర్లో మాకు డ్రైవర్ హెల్ప్ చేసింది ముస్లిమ్స్, పోనీ రైడర్స్ ముస్లిమ్సే. ఐ డోంట్ జనరలైజ్ ఆల్ ముస్లిమ్స్. మేము పక్కన మేము ముస్లిమ్స్ తోనే మా వీధిలో పెరిగినాం. ఐ డోంట్ జనరలైజ్ ముస్లిమ్స్. కాశ్మీర్ ఎయిర్పోర్ట్ వాళ్ళు అడిగారు, కాల్చేటప్పుడు అడిగారు మమ్మల్ని. బట్ కాశ్మీర్ ఎయిర్పోర్ట్ లో మాకు హెల్ప్ చేసినంత ముస్లిమ్సే. దే ఆర్ టెలింగ్ దట్ దే ఆర్ ప్లీడింగ్ us, ప్లీజ్ డోంట్ జనరలైజ్ us, మేము ఏం చేయలేదు, డోంట్ జనరలైజ్ us అంటున్నారు. సో ఆవిడ మాట్లాడుతూ ఇలా అడిగి కాల్చారండి అని చెప్పింది కరెక్టే. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటి, అక్కడ వాడెవడో పాకిస్తాన్ వచ్చి వీళ్ళపై దాడి చేశారు. కానీ కాశ్మీర్ లో ముస్లిమ్స్ ఏం చేశారు, వీళ్ళకి అండగా నిలిచి తోడుగా ఉండి ఎయిర్పోర్ట్ వరకు ఫ్రీగా తీసుకెళ్లి వదిలేసి చేతులు జోడించి నమస్కారం పెట్టారని ఆవిడ చెప్తుంది. వాడు ముస్లిం కాదా? జమ్మూ కాశ్మీర్ లో ఉన్నవాడు ముస్లిమ్స్ కాదా? వాడు రక్షించలేదా? వాడు రక్షించింది లెక్క కాదు. వేరే కంట్రీ నుంచి వచ్చి కాల్చినోడు వాడు ముస్లిము, మన కంట్రీలో ఉండి రక్షించినోడు మాత్రం ముస్లిం కాదు, వాడు వేస్ట్ కాదు. వాడి గురించి మనం మాట్లాడుతాం. మోడీ మీడియా మొత్తం ఇదే చేస్తుంది. కాశ్మీర్ లో ఉన్న ముస్లిమ్స్ గురించి ఎంత మంది గొప్పగా చెప్తూ ఉన్నారంటే అంతమంది గొప్పగా చెప్తున్నారు. ఆదల్ సయ్యద్ హుసేన్ అనే వ్యక్తి టూరిస్టులు కాలుస్తున్నారని ఎదురెళ్లి రైఫుల్ లాక్కోవడానికి ప్రయత్నించి చనిపోతే వాళ్ళమ్మ నా కొడుకు చనిపోయాడని కుక్క పట్టి ఏడుస్తుంది. और कोई नहीं है कमाने वाला? ना ना ना, ये वहाँ पे घोड़ा चलाता था? घोड़ा चलाता था। ఎందుకోసం ఎవడి కోసం వెళ్ళాడు? ముస్లిమే కదా, గన్నుకి ఎదురెళ్ళాడుగా ముస్లింకి. మరి వాడి గురించి చెప్పరా? దాని సోషల్ మీడియాలో వాడి గురించి ఏం చేయరా? అంటే ముస్లింలు అంటే అంత చిన్న చూపా? సయ్యద్ ఆదిల్ హుసేన్ హీరో అయ్యాడు హిందువులు కాపాడు. వాడు డైరెక్ట్ హిందువులే కదా, హిందువులు కాపాడుతూ ముస్లిం చచ్చిపోతే వాడు ముస్లిం